బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ వేధింపులు తట్టుకోలేక ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దుగుట భార్గవ్ అనే ఉద్యోగి వేధింపులకు గురై అనారోగ్యంతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన దుగుట భార్గవ్ గత 8 సంవత్సరాలుగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ప్రతి నెల వివిధ శాఖల ఉద్యోగుల నుండి లంచం రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ మానసిక వేధింపులు భరించలేక పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నేను ఎన్ఆర్ఈఎస్ ఈసీ మాట్లాడుతున్నా. మాకు మండలంలో నుంచి వెళ్ళి ఎంపీడీఓ నుంచి బాగా ప్రెజర్ ఉన్నది. ప్రతిరోజు గత 15 రోజుల నుంచి అయితే బాగా ఎక్కువ ప్రెజర్ ఉన్నది. దానికి పర్యవసానమే ఈరోజు జరిగిన సిట్యువేషన్, భార్గవ్ యొక్క మరణం. అయితే మమ్మల్ని ప్రతిరోజు ఈయన బయటికి పోయి ఫీల్డ్ తిరిగి వచ్చి ప్రతిరోజు ఒక మెమో ఇచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు, డబ్బులు ఇమ్మని చెప్పేసి. ఫీల్డ్కి పోయిందంటే ఒక మెమో కొడతాడు, వచ్చి ఇచ్చేసి మీరు ఇది చేయాలా, ఈ పని చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఫీల్డ్కి పోయి మెమో ఇచ్చిందంటే ఈయనకి డబ్బులు ఇవ్వాలని అర్థం అనమాట. ఇట్లా మమ్మల్ని గత 15 రోజుల నుంచి బాగా వేధిస్తాడు. ఈ వేధింపులకు కారణమయ్యే మా తోటి సహ ఉద్యోగి భార్గవ్ ఈరోజు అకాల మరణానికి కారణం అదే అని మేము భావిస్తాం. ఇంకా ఈయన టార్చర్లు ఎట్లుంటాయంటే ఈయన మీటింగ్ పెట్టి పంచాయతీ సెక్రటరీల ముందు మమ్మల్ని ఎన్ఆర్ఈజీఎస్ స్టాఫ్ని డీగ్రేడ్ చేసి మాట్లాడతారు. మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు, మీరు కాంట్రాక్టర్లు, మేము రెగ్యులర్ వాళ్ళం, మేము చెప్పినప్పుడు వినాలా, మాకు క్లస్టర్ ఉంటుంది, క్లస్టర్లో పోయి మేము సంతకం పెట్టాలి. జీపీలో మేము మండల లెవెల్లో పనిచేస్తున్నాం, క్లస్టర్ లెవెల్లో పనిచేస్తారు టీఏలు పోయి ఒక గ్రామ పంచాయతీ ఆఫీసులో రోజు అటెండెన్స్ చేసి రమ్మంటాడు. ఇలాంటి టార్చర్లు అనేకం ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తానంటే మేము అందరం దళితులమైన ఉద్దేశంతో ఆయన చెప్తాడు, ఆయన అగ్రవర్ణం కాబట్టి. మరి దీని మీద ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ అది ఎట్లా అన్నది కూడా మాకు కూడా పాల్పడలేదు. ఈ ప్రెజర్ లాంటివి తట్టుకోగానే భార్గవ్ మా తోటి సహ ఉద్యోగి ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది.